Yo guys, welcome back to another vlog. So ee roju vlog vachi car vlog cheddam ani cheppi vachesamo. That is Maruti Dzire. Maruti Dzire is 2019 model with BS6 engine. So ఇది VXI variant అన్నమాట. And two types variants ఉంటాయి, VXI and VDI. మన VXI వచ్చి పెట్రోల్ వెహికల్ అన్నమాట. సో VDI అంటే డీజిల్ వెహికల్. ఫ్రంట్ హుడ్ ఓపెన్ చేస్తున్నాము ఇక్కడ అన్నమాట. సో ఫ్రంట్ హుడ్ ఓపెన్ అయింది. ఈ ఫ్రంట్ హుడ్ లో మనం చూసినట్టయితే ఇట్ కమ్స్ విత్ BS6 ఇంజిన్ అండ్ విత్ 4 సిలిండర్. VDI వెహికల్ లో వచ్చి BS4 ఇంజిన్ తోనే వస్తుంది. అండ్ ఇది అడ్వాన్స్డ్ ఫీచర్ గా మనం చెప్పుకోవచ్చు కంపేర్ టు VDI. ఇది కూలెంట్ ఆయిల్. కూలెంట్ ఆయిల్ అంటే మనం ఎప్పుడైనా ట్రావెల్ త్రూ అయినప్పుడు ఇంజిన్ హీట్ ఇష్యూస్ వస్తాయి. సో అది ఏం చేస్తుందంటే కూల్ చేస్తుంది ఇంజిన్ ని. ఆయిల్ లో వచ్చి మనం విత్ వాటర్ మిక్సింగ్ చేస్తాము. ఎందుకంటే కూలెంట్ ఆయిల్ అనేది చాలా కాస్ట్లీ అనమాట. మినిమం కాడ ఎప్పుడు ఉండకూడదు కూలెంట్ ఆయిల్ అనేది, అండ్ మ్యాక్సిమం కూడా ఉండకూడదు. అంటే మోర్ దెన్ దట్ ఇక్కడ మ్యాక్స్ అయిందంటే లిక్విడ్ పైకి వచ్చేసి బబుల్స్ ఏర్పడతాయి. సో మోస్ట్లీ కూలెంట్ ఆయిల్ని మనం లెవెలింగ్ ఉంచుకోవాలి. ఇక్కడ ఇంజిన్ ఆయిల్ పోస్తాము, అండ్ ఇంజిన్ ఆయిల్ పోస్తే దాని లెవెల్ ఆఫ్ చెకింగ్ గేజ్ మనకి ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు దాన్ని పాపప్ చేస్తే ఆ చెకింగ్ గేజ్లో థిక్నెస్ ఆఫ్ ఇంజిన్ ఆయిల్ లేకపోతే మన ఆయిల్ అనేది రీప్లేస్ చేయాలని అర్థం. ఇది వైపర్ క్లీనింగ్ లిక్విడ్ యూజ్ చేస్తాం అనమాట. సో పాపప్ చేస్తే మీకు కనపడుద్ది. ఇక్కడ అలాంగ్ విత్ షాంపూ అండ్ వాటర్ మిక్సింగ్ ఉంటుంది. ఎప్పుడైతే ఇది మనం యూజ్ చేస్తామో ఇన్ కేస్ మనకి డస్ట్ పడినా ఆర్ఎల్స్ వర్షాలు పడి మన విజిబిలిటీ బ్లాక్ అయినప్పుడు మనం వైపర్ క్లీనింగ్ సహాయంతో క్లీన్ గా చేసేస్తుంది. సో మీకు తెలుసు కదా, ఆటోమేటిక్ క్లీనింగ్ చేసేస్తుంది. సో మనం ఆన్ ది వే మనం క్లియర్ చేసుకోవచ్చు. బ్రేక్ ఆయిల్, సడన్ ఎమర్జెన్సీ బ్రేక్స్ కొట్టినా ఎవ్రీథింగ్ దానికి మస్ట్ అండ్ షూర్ గా మనం ఆయిల్ చూసుకోవాలి. సో గైస్, లెట్స్ చెక్ అవుట్ బ్యాక్ హుడ్. సో బ్యాక్ హుడ్ లో మనం చూసినట్టయితే చాలా స్పేసెస్ అన్నమాట. అండ్ ఎప్పుడన్నా మనం పిక్నిక్ స్పాట్స్ కి వెళ్ళినప్పుడు, లాంగ్ ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు ప్లాన్ చేసుకుంటే ఫ్యామిలీ ఫుల్ లగేజ్ పెట్టేసుకొని మరి వెళ్ళిపోవచ్చు దిగులు లేకుండా. అండ్ ఒక మనిషి పట్టే అంత స్పేసెస్ ఉంది దీంట్లో. ఎమర్జెన్సీ కేస్ లో ఇంకో టైర్ అనేది కంపెనీ మనకి ఇస్తుంది. కావాల్సిన టూల్స్ విత్ అలాంగ్ విత్ జాక్. ఇది మనకి ఎటువంటి కేసెస్ లో ఉపయోగపడుతుంది అంటే ఆబ్వియస్ గా కార్ బ్రేక్ డౌన్ అయినప్పుడు ఆల్టర్నేటివ్ టైర్ అనేది పక్కా ఉండాలి. ఇక్కడ మీకు కనపడుతుంది కదా, ఇవన్నీ సెన్సార్ అన్నమాట. సో సెన్సార్ రేడర్స్ గా వర్క్ అవుతాయి. చూడండి, ఇవన్నీ మనకి వెహికల్ తీసుకున్నప్పుడు షోరూమ్ లో ఇవ్వరు. ఇట్స్ నాట్ ఇన్బుల్ట్, బట్ వీ హ్యావ్ టు మేక్ ఇట్ యాజ్ ఎ మోడిఫికేషన్, అప్గ్రేడ్ చేసుకోవాలి. సో సెన్సార్ ఎలా వర్క్ అవుద్ది అనేది ఇంటీరియర్ పార్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ సెన్సార్ రేడార్స్. సో పెట్రోల్ ఆపరేటింగ్ ఇక్కడ ఉంటుంది, స్విచ్ ఫ్రమ్ డ్రైవర్ సీట్. సో లెట్స్ గో చెక్ అవుట్ పెట్రోల్. VXI ఆబ్వియస్లీ X ఇండికేట్స్ పెట్రోల్. సో మనది పెట్రోల్ బండి. డీజిల్ ఎటువంటి కేసెస్లో పట్టిలేము. 37 లీటర్స్ మనకి ఫుల్ ట్యాంక్ కెపాసిటీ అనమాట. అరౌండ్ 22 kmpl ఇచ్చేది. అండ్ ఆఫ్టర్ 1 year మా ఫ్రెండ్ రివ్యూ ఇచ్చిన ప్రకారం ఇది అరౌండ్ 16 kmpl. సో ఎక్స్టీరియర్ పార్ట్ వీ హ్యావ్ డన్ సో ఫార్, అండ్ ఇంటీరియర్ పార్ట్ మనం మొత్తం చూద్దాము. సో గైస్, ఇక్కడ మనకి చూసినట్టయితే ఇవన్నీ AC వెంట్స్. సో AC వెంట్స్ ఎవ్రీవేర్ ఉంటుంది, అండ్ బ్యాక్ కూడా ఉంటుంది. మీకు చూపిస్తాను బ్యాక్ సీట్ కి వెళ్ళినప్పుడు. వుడెన్ ఫినిషింగ్ మాత్రం అద్భుతంగా ఉంది. సో ఇక్కడ మనం డాష్ బోర్డ్ కి వస్తే ఇక్కడ ఉన్న ఫీచర్స్ ఏంటంటే FM. సో FM అనేది ఆబ్వియస్ గా ఇక్కడ ఆపరేట్ చేసుకునేది మీకు చూపిస్తాను. ఇక్కడికి వచ్చినట్టయితే ఇది AC ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే ఇది ఫ్యాన్ అనమాట. సో ఫస్ట్ ఫ్యాన్ ఆన్ చేసుకున్నట్టయితే ఇక్కడ AC అప్పుడు ఆన్ చేసుకుంటారు. సో ఏసీ అనేది మనకి ఎలా యూజ్ అవుద్దో మీకు చూపిస్తాను.
డైరెక్షన్ మీరు చూడొచ్చు బాడీకి ఉంది. అండ్ ఇక్కడ వచ్చి బోత్ మన కాళ్ళ కాడ ఉన్న ఏసీ వెంట్ వర్క్ అవుద్ది అండ్ మన బాడీకి కూడా వస్తుంది. అండ్ ఇక్కడ ఉన్న సింబల్ని మీరు చూస్తే ఇది ఓన్లీ ఫర్ మన కాళ్ళకి ఏసీ అనేది తగిలేదాని కోసం. లోపల ఉన్న ఎయిర్ నే మళ్ళీ రీయూస్ చేసుకోవచ్చు, రీసైక్లింగ్ నథింగ్ బట్. ఇది బయట ఉన్న అట్మాస్ఫియర్ ఎయిర్ ని మనం లోపలికి తీసుకోవచ్చు. బ్లూ ఇస్ ఫర్ కూల్ ఎయిర్ అండ్ రెడ్ ఇస్ ఫర్ హాట్ ఎయిర్. సో కూల్ ఎయిర్ అనేది ఆబ్వియస్ గా ఇప్పుడు సమ్మర్ కాబట్టి యూజ్ చేసుకోవచ్చు. అండ్ హాట్ ఎయిర్ వచ్చి మనకి క్లైమేట్ లైక్ మంచు కాలం అయితే ఆబ్వియస్ గా హాట్ ఎయిర్ మనం చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు కనపడుతున్న సింబల్ మీరు చూస్తే ఇక్కడ సింబల్స్ కనపడుతున్నాయి కదా, ఇవన్నీ జస్ట్ ఫర్ మన స్క్రీన్ పర్పస్. ఇన్ కేస్ మనకి తేమ లాంటిది లైక్ మాయిశ్చర్ మన స్క్రీన్ పైన ఉన్నా అది క్లియర్ అవుట్ చేయడానికి ఇక్కడ ఇన్బుల్ట్ ఏసీ వెంట్స్ ఉంటాయి. సో దాని ద్వారా మనకి ఉన్న మాయిశ్చర్ ని క్లియర్ అవుట్ చేస్తుంది స్క్రీన్ కు ఉండేది. సో చూసారు కదా, లోపల నుంచే వర్క్ అవుతుంది ఏసీ వెంట్స్. ఎవ్రీథింగ్ ఒక డ్రైవర్ సీట్ లో కూర్చొని ఏ ఫీచర్స్ ని వాళ్ళు యూజ్ చేయగలుగుతారో మీకు చెప్తాను. నౌ లెట్స్ ఆన్ ది ఇంజిన్. ఇప్పుడు నేను న్యూట్రల్ వేస్తున్నాను. సో ఆబ్వియస్ గా మనకి డిస్ప్లే అయ్యేది న్యూట్రల్. నౌ వీఆర్ మూవింగ్ టు డ్రైవింగ్ మోడ్. సో డ్రైవింగ్ మోడ్కి వెళ్ళినప్పుడు మనకి 1D అనేది డ్రైవింగ్ మోడ్లో ఉన్నట్టు. అండ్ ఇప్పుడు మాన్యువల్గా షిఫ్ట్ చేస్తాం. సో ఇది మనకి మాన్యువల్ మోడ్గా చేంజ్ అయిపోద్ది. రివర్స్కి వెళ్ళినప్పుడు రివర్స్ ఇండికేట్ అవుతుంది. డ్రైవింగ్ మోడ్లో ఉన్న బెస్ట్ ఫీచర్ ఇన్ మారుతి డిజైర్ ఏంటంటే దిస్ ఈస్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ సిస్టమ్. ఆబ్వియస్ గా పెడల్స్ అనేది 3 పెడల్స్ చూస్తాం లైక్ బిఫోర్ కార్స్ మీరు యూజ్ చేస్తే. నౌ ఓన్లీ 2 పెడల్స్ ఉంటాయి. దిస్ ఈస్ ఫర్ క్లచ్ అండ్ బ్రేకింగ్ అన్నమాట. అండ్ ఆబ్వియస్ గా రైట్ ఈస్ ఫర్ యాక్సిలరేటర్. ఈ పెడల్ మనం బోత్ వేస్ వాడతాం, క్లచింగ్ అండ్ బ్రేకింగ్. ఇప్పుడు ఎలా వర్క్ అవుద్దో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎప్పుడైతే డ్రైవింగ్ మోడ్ షిఫ్ట్ అవుతారో మనం ఇక్కడ క్లచ్ ని పట్టుకుంటాం. ఎప్పుడైతే అది జస్ట్ షిఫ్ట్ చేస్తామో గేర్ కి, హెవీ ట్రాఫిక్ ఇన్ సిటీ రోడ్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా గేర్ షిఫ్టింగ్ అదే చేసుకుంటుంది. మనం మాన్యువల్ గా చేయాలంటే చాలా కష్టం అనమాట. ఎందుకంటే హెవీ ట్రాఫిక్ లో మాటికి గేర్ షిఫ్ట్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అటువంటి కేసులోనే ఇలా రిలాక్స్డ్ కూర్చోవచ్చు, ఆటోమేటిక్ అదే గేర్ షిఫ్టింగ్ చేసుకొని ట్రాఫిక్ తగ్గట్టు అది మూవ్ ఆన్ అవుతుంది. సో దిస్ ద బెస్ట్ ఫీచర్ ఇన్ మారుతి డిజైర్ అని చెప్పుకోవచ్చు. కాషన్ లైట్స్ కేస్ ఎవరైనా సీట్ ప్రాపర్ గా వేయకపోయినా మనకి ఇక్కడ ఇండికేట్ అవుద్ది. అండ్ ఇప్పుడు సీట్ వేసేస్తే ఇఫ్ యూ లుక్ అట్ ది స్పీడోమీటర్, టాప్ స్పీడ్ ఈస్ 220 km/h అండ్ RPM ఈస్ 1000 RPM. అండ్ ఇక్కడ మనకి అవుటర్ టెంపరేచర్ ఎంత ఉందో మనకి చెక్ చేసుకోవచ్చు. అవుటర్ అట్మాస్ఫియర్ ఈస్ 28 degrees Celsius రైట్ నౌ. అండ్ ఇక్కడ టైం చూసుకోవచ్చు మీరు. ఇక్కడ మీరు రివర్స్ గేర్లో ఉన్నాం కాబట్టి రివర్స్ డిస్ప్లే చేస్తుంది. అండ్ సోఫా వెహికల్ ఎంత ట్రావెల్ అయిందో ఇక్కడ కిలోమీటర్స్తో మీరు మీ యొక్క రీడింగ్ చెక్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ఫ్యూయల్ పార్ట్, ఫ్యూయల్ ఎండ్ అయిపోతే ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. అండ్ ఫ్యూయల్ ఫుల్ ట్యాంక్ అయితే ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. సో యూ కెన్ చెక్ ఇట్ అవుట్. మనకి కూలెస్ట్ ఫీచర్ ఇన్ మారుతి డిజైర్ ఇదని చెప్పుకోవచ్చు, లాక్. సో ఈ కార్ కీ అనేది మనకి ఆబ్వియస్ గా ఏం తెలీదు, బట్ ఈ కార్ కీలో ట్రాన్స్పాండర్ డివైస్ ఉంటుంది. సో ట్రాన్స్పాండర్ డివైస్ ఎలా యూజ్ అవుతుందో మీకు చెప్తాను. ప్రీవియస్ మనం కార్స్ చూసినట్టయితే పాత కార్లు బైపాసింగ్ చేసి దాన్ని ఇగ్నిషన్ స్టార్ట్ చేసి కార్స్ థెఫ్ట్ అయ్యేది. టెక్నాలజీ ప్రకారం జెన్యూన్ కీ మనం పెడితే గానీ మన కార్ని ఎవరు మూవ్ చేయలేరు. వై? బికాస్ ఇక్కడ మనకి రేడార్ సహాయంతో ఈసీఎం అండ్ ఈసీయూ కంట్రోల్ చేస్తుంది. సో ఈసీఎం ఇంజిన్ కంట్రోల్ మాడ్యూల్ గా వ్యవహరిస్తుంది అండ్ ఈసీయూ ఇస్ ఇంజిన్ కంట్రోల్ యూనిట్. సెక్యూరిటీ వైజ్ మారుతి డిజైర్ ది సూపర్ ఫీచర్ మనకి అందజేస్తుంది కాబట్టి ఇది ఒక బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు సేఫ్టీ ఫీచర్స్ కింద. సెకండ్ గేర్ కి మీరు షిఫ్ట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా అన్ని డోర్స్ లాక్ అయిపోతాయి అనమాట. దిస్ ఆల్సో సేఫ్టీ ఫీచర్. కమింగ్ టు ది అదర్ ఫీచర్స్ మీరు ఇక్కడ అన్ని చూడొచ్చు. సో బిఫోర్ దట్, సో డ్రైవర్ సీట్ త్రూ మనం ఏం ఆపరేట్ చేయొచ్చో మీకు చూపిస్తాను. దిస్ ఈజ్ ఫర్ డ్రైవర్ సీట్ మిర్రర్ అడ్జస్ట్మెంట్. సో ఫ్రమ్ హియర్ యూ కెన్ ఆపరేట్. సో ఫ్రమ్ డ్రైవర్ సీట్ వీ కెన్ లాక్ అండ్ అన్లాక్. ఇక్కడ నుంచే మనం ఆపరేట్ చేయొచ్చు. కిడ్స్ కూర్చున్నప్పుడు మనం ఇక్కడే లాక్ చేస్తే వాళ్ళు బయట చెయ్యిలు కానీ తల కానీ పెట్టే అవకాశం ఉండదు. సో దిస్ ఇస్ ఆల్సో సేఫ్టీ ఫీచర్ ఇన్ మారుతి డిజైర్.
అసలు క్లోజ్ వస్తుంటే. సో లెఫ్ట్ ఈస్ ఫర్ లెఫ్ట్ మిర్రర్ అండ్ ఇఫ్ యూ టర్న్ రైట్ మిర్రర్ అడ్జస్ట్మెంట్. హైవేస్కి వెళ్ళినా అండ్ సిటీ రోడ్స్కి వెళ్ళినా డిఫరెంట్ యాంగిల్స్ మనం సెట్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి వీ కెన్ అడ్జస్ట్ అనమాట. ఇప్పుడు సిటీ రోడ్స్లో ఉంటే మనకి ఎంత కావాలో అంటే లైక్ హెవీ ట్రాఫిక్ కాబట్టి దాని తగ్గ యాంగిల్లో మనం సెట్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ మనం హైవేస్కి పోయినా దానికి తగ్గట్టు యాంగిల్లో మీరు చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద కూలెస్ట్ ఫీచర్ అనమాట. సో ఇక్కడ కనపడుతున్న మోడ్ ఇట్స్ నథింగ్ బట్ FM ఆపరేటింగ్ అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ విత్ అవర్ మొబైల్. వన్స్ ఇట్స్ కనెక్టెడ్ ఇన్ కేస్ మనకి ఎమర్జెన్సీ కాల్స్ అటెంప్ట్ చేయాలన్నా ఇక్కడ కాల్ లిఫ్ట్ చేయడానికి అండ్ ఇక్కడ వచ్చి కాల్ ఎండ్ చేయడానికి. సో ఈ స్విచెస్ ఇక్కడ నుంచే మనం ఆపరేట్ చేయొచ్చు. మారుతి డిజైర్లో ఉండే ఎక్స్ట్రా ఫీచర్ సెన్సార్ డిటెక్టర్. సో ఈ సెన్సార్ డిటెక్టర్ మనకి ఎలా హెల్ప్ అవుతుందంటే మీకు సెన్సార్ డివైస్ ఎలా ఉంటుందో మీకు చూపించాము స్మాల్కి. అలా 3 మనం ఏదైతే ఫిక్స్ చేస్తున్నామో నథింగ్ బట్ సెన్సార్ డిటెక్షన్. మన ఆబ్జెక్ట్స్ ఎనీథింగ్ మనకి 1 మీటర్ డిస్టెన్స్లో ఉంటే తగలబోతుంది అని మనకి ముందరే రిసీవ్ చేసుకొని మనకి ఇక్కడ డిటెక్ట్ చేస్తుంది. బట్ ఇన్ టాప్ ఎండ్ ZXi డిస్ప్లే అయిపోద్ది డైరెక్ట్ మనకి పార్కింగ్ ఆబ్జెక్ట్స్ మొత్తం వెనక ఏ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అన్ని డిస్ప్లేలో కనబడుద్ది. సో టాప్ ఎండ్ లో వచ్చి సెన్సార్ డిటెక్షన్ మనకి ఇవ్వరు అనమాట. నచ్చిన పార్ట్ ఏంటంటే దిస్ వుడెన్ ఫినిషింగ్ అనమాట. చాలా బాగుంది డాష్ బోర్డ్ కి కనెక్ట్ అయ్యి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ సీటింగ్ వైజ్ ఇట్స్ ఓకే, నథింగ్ దట్ మచ్ స్పెషల్. రేర్ వ్యూ మిర్రర్ ఇన్ కేస్ మనం ఇలా యూజ్ చేస్తే నార్మల్ గా బ్యాక్ సైడ్ రోడ్ మనకు కనపడడం అది ప్రతి వెహికల్ లో మనం చూడొచ్చు. బట్ ఇక్కడ ఉన్న స్పెషల్ ఫీచర్ ఈజ్ మనం ఇక్కడ డిమ్ చేసేయచ్చు. మనం నైట్ ఎప్పుడైతే ట్రావెల్ అవుతున్నామో మన వెనకున్న వెహికల్స్ ఆర్ ఎనీ వెహికల్ ఎప్పుడైతే రిఫ్లెక్ట్ అయ్యే లైట్ ఇక్కడ పడుతుందో ఆ లైట్ మనకి పాస్ త్రూ అవ్వదు, ఇక్కడతో అబ్జర్వ్ చేసేస్తుంది. సో ఈ రేర్ వ్యూ మిర్రర్ అంత ఎక్సలెంట్ గా మనకి వర్క్ అవుతుంది. అండ్ దిస్ ఎండ పడినా కానీ ఎనీథింగ్ కూల్ గా డ్రైవ్ చేయొచ్చు. ఎయిర్ బ్యాగ్. సో ఇప్పుడు మనకి ఎయిర్ బ్యాగ్ అనేది ఇన్బుల్ట్ అనమాట. కార్ హిట్ చేసుకున్నప్పుడే మనకి బయట నుంచి అంటే లోపల ఉన్న ఇన్బుల్ట్ ఎయిర్ బ్యాగ్స్ మనకి బయటకు వస్తుంది. సో మీకు చూపిలేము ఆబ్వియస్ గా. నార్మల్ ఫీచర్ ఎవ్రీ కార్ లో ఉంటుంది. సో లైట్ ఆన్ చేసుకోవచ్చు నైట్ అన్నప్పుడు, సో ఆఫ్ చేసుకోవచ్చు. మీకు FM అనమాట. సో యూ కెన్ సెట్ FM రేడియో అండ్ మొబైల్ కనెక్టివిటీ త్రూ మనం కొన్ని ప్లే చేసుకోవచ్చు. దీస్ ఆర్ ఆల్ ఆపరేటింగ్ అనమాట ఫర్ ఛార్జింగ్ అవర్ మొబైల్స్. 12 volts 120 watts సాకెట్. సో ఇక్కడ మనం ఛార్జ్ పుల్ అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు లైట్ బ్లింక్ అయింది కదా, ఇక్కడ మనం చాట్ చేసుకోవచ్చు మొబైల్స్. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే దిస్ ఈస్ ఫర్ పెన్ డ్రైవ్స్, USB పోర్ట్స్. సో ఆక్సా కేబుల్ అండ్ USB పోర్ట్ అనమాట. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ సిస్టమ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ దిస్ ఈస్ హ్యాండ్ బ్రేక్. సో మోస్ట్లీ ఇది మనం వాడేది పార్కింగ్ కాడ. హ్యాండ్ బ్రేక్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్క్ చేసేటప్పుడు. అండ్ దిస్ ఈస్ ఆల్సో అనదర్ సాకెట్ ఫర్ మొబైల్ ఛార్జింగ్. సో ఇక్కడ ఒక మొబైల్ ఛార్జింగ్ సాకెట్ ఉంది. 2 సాకెట్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ. అండ్ ఇఫ్ యూ సీ హియర్ సమ్ స్పేసియస్ అనమాట. ఎనీథింగ్ లైక్ మనం క్లీన్ చేసుకోవడానికి ఇక్కడ పెట్టుకోవచ్చు. కూలెస్ట్ ఫీచర్ ఇస్ ఆబ్వియస్ గా నాకు నచ్చేది ఇదే అనమాట. డ్రింక్ ఇలా పెట్టుకొని చిల్ అవుట్ అవ్వచ్చు. సో మనకి ఈ ఫీచర్ ఇలాంటి మిడ్ ఎండ్ కార్లో ఇవ్వడం, లైక్ ఇఫ్ యూ సీ లగ్జీరియస్ కార్స్ రోల్స్ రాయిస్ ఇలాంటి వాటికి ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ అండ్ షాంపెన్ బాటిల్ పెట్టుకోవడానికి స్టోరేజ్ ఇస్తారు. బట్ ఇప్పుడు ఈ కార్లో మనం పెట్టుకోవడానికి కూడా ఇచ్చారంటే దిస్ ఈస్ బెస్ట్ ఫీచర్ ఇన్ మారుతి డిజైర్. సో మారుతి డిజైర్ లో మనకి సీటింగ్ కెపాసిటీ అనేది 5 అనమాట. సో 5 people కెన్ సిట్ ఇన్ మారుతి డిజైర్ కంఫర్ట్లీ. 2 people అయితే వీ కెన్ పాప్ అప్ అండ్ వీ కెన్ హ్యావ్ ఎ డ్రింక్ హియర్. ఆర్ ఎల్స్ మనం 3 people అయితే ఏం చేయలేము, వీ హ్యావ్ టు క్లోజ్ ఇట్. హియర్ వీ కెన్ టర్న్ ఆన్ లైట్. బ్యాక్ సైడ్ కూడా మనం ఏమన్నా చెక్ చేసుకోవాలన్న పేపర్స్ ఎనీథింగ్ వీ కెన్ చెక్ ఇన్ నైట్ టైం. ఇది మనకి బ్యాక్ సీట్ వాళ్ళకి AC వెంట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నుంచి మనకి AC ఎయిర్ ఎవాపరేట్ అవుతుంది. అండ్ వన్ ఆఫ్ ది సేఫ్టీ ఫీచర్ ఇన్ మారుతి డిజైర్ ఇస్ చైల్డ్ లాకింగ్. ఇది మనకి ఎలా ఉంటుందంటే యాంకర్ లాకింగ్ అనమాట. వాళ్ళకి కుక్కీ వేసి పెట్టేస్తే ఎక్కడికి కదలలేరు కాబట్టి ఇట్ మ్యాటర్స్ లెవెల్ ఆఫ్ కంఫర్ట్. ఆబ్వియస్ గా డ్రైవర్ సీట్ లో ఉన్న వాళ్ళు జర్నీ చేసి ఇంకా సైడ్ పార్క్ చేసుకొని ఇన్ కేస్ రెస్ట్ తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ కనపడుతుంది కదా, ఇది మనకి అడ్జస్ట్మెంట్. ఇంత యాంగిల్ వరకు మనం రెస్ట్ తీసుకోవచ్చు. ఇఫ్ యూ హ్యావ్ టు డ్రైవ్
సో ఆబ్వియస్గా ముందరకు వచ్చేస్తుంది. ఈజ్ సీటింగ్ అడ్జస్ట్మెంట్ పొజిషన్ అనమాట. లెఫ్ట్ సీట్ కూడా ఉంటుంది, బట్ బ్యాక్ సీట్స్ ఈజ్ ఇన్బుల్ట్. మనం ఏమి అడ్జస్ట్ చేయలేము, ఓన్లీ 2 సీట్స్నే మనం అడ్జస్ట్ చేయగలుగుతాం. సో ఇంకో విధంగా మనం చేయొచ్చు, ఇది డ్రాగింగ్ చేయొచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్. పీపుల్ హూ ఆర్ షార్ట్ వాళ్ళు ముందరికి డ్రాగ్ చేసుకొని దే కెన్ కంఫర్ట్లీ ఆపరేట్ ది డ్రైవింగ్ సీట్. ఆర్ ఎల్స్ లాంగ్ అంటే హైట్ ఉన్న వాళ్ళైతే ఇలా లాంగ్లో డ్రాగ్ చేసుకొని దే కెన్ యూజ్ ఇట్ ఫ్రమ్ హియర్. సో ఇదనమాట ది డ్రాగింగ్ పొజిషన్ యొక్క బెనిఫిట్ మారుతి డిజైర్లో ఉండేది. ఎక్స్టీరియర్ పార్ట్ మీరు చూడొచ్చు. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ వీల్స్, కాస్త దగ్గరికి వస్తే మీకు వీల్స్ రిమ్స్ చూపిస్తాము. ఈ రిమ్స్ అనేది మనకి షోరూమ్లో ఇవ్వరు, సెపరేట్గా మనం కొనుక్కొని వేసుకోవాలి. టోటల్ టైర్ ఓన్లీ ఇస్తారు, ఇక్కడ మనం ఎక్స్ట్రాగా ఫిట్ చేసుకుంటాం. ఆర్ఎల్స్ ఎలాయ్ వీల్స్ కావాలన్నా మీరు ఎలాయ్ వీల్స్ వేసుకోవచ్చు. ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చి అరౌండ్ 5.2 to 9.5 lakhs అనమాట. ఆన్ రోడ్ ప్రైస్ తీసుకున్నట్టయితే అరౌండ్ 8 lakhs అనమాట ఇది. అండ్ మీరు VDI అంటే డీజిల్లో ఇదే వెహికల్ తీసుకోవాలనుకుంటే ఇట్ కుడ్ బి అరౌండ్ 9 lakhs, అంటే 1 lakh డిఫర్ ఉంటుంది. VXI అండ్ VDI కంపేర్ చేసుకుంటే ఎవ్రీథింగ్ సేమ్ అనమాట అపార్ట్ ఫ్రమ్ ఇంజిన్. ఈ వెహికల్లో మనకి కలర్ వేరియంట్స్ మోస్ట్లీ దొరికేది బెర్రీ బ్లూ, మిల్కీ వైట్ అండ్ సిల్వర్ అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. Okay. So another feature is rear view mirror. So rear view mirror, no much.